కరెక్టా, ఇది కరెక్టా అనేది పరిశీలించుకుంటా నాకు నేనే దానిలో నుంచి సత్యాన్ని రాబట్టుకోవాలి. ఎవరన్నా అడగను. నేను అడిగితే వాళ్ళు తెలియవాళ్ళు చెప్పారనుకున్నారని మీకు కూడా చెప్తారు. అలాగా దేవుడి దగ్గర నుంచే రావాలి. అది జ్ఞానం నాకు కనెక్షన్ ఉంది, చక్కగా ఇబ్బంది ఏం లేదు, నాకు అర్థమవుతుంది. ఆయన ఒక మానవ రూపంలో కనిపించకపోయినా అదృష్ట రూపంలో నాకు అన్నీ చెప్తూ ఉంటాడు. నేను ఎక్కువగా ఈ బైబిల్ చదవటం వల్ల విపరీతమైన ప్రేరణకు గురి అవుతాను. ఆ టైంలో ఎవరన్నా పిలిచారనుకోండి, అతను ఎలాంటి వాడు, అతను ఆత్మ సంబంధ, శరీర సంబంధ, అతను నెంబర్ 1 కిలాడా అనేది నేను గమనించకుండా అడుగులేశాను. కొన్ని స్థలాల్లో వాళ్ళు నన్ను ప్రేమించినట్టు నటించి నా మీదే కామెంట్ చేయడం మొదలుపెట్టారు. చాలా బాధేసింది. 35-45 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు నన్ను కోరుకుని నన్ను అభిషేకించిన తర్వాత 45 సంవత్సరాల నుంచి నేను ఉచితంగా స్వార్థ ప్రకటిస్తున్నాను. నన్ను విడిచిపెడతారు ఆయన? ఎవరైనా ఉన్నారా? మీరు నన్ను విమర్శించేవాడు మీరు ఎవరైనా ఉన్నారా? 45 సంవత్సరాల నుంచి హిందువుల నుంచి వచ్చిన వెంకటరెడ్డి అని అతను ఉచితంగా ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి స్వార్థ ప్రకటిస్తున్నానని సాక్ష్యం ఇస్తున్నాడు. మనకి ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడి నుంచేనే మనం ఒక ఆదర్శంగా తీసుకుని చెయ్యాలి అనుకునే సోయ మీకు ఎందుకు రాదు అని నేను ఆయా సందర్భంలో ప్రశ్నించినప్పుడు వాళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చకపోయినా, ఎవరికి నచ్చకపోయినా నా ప్రభునికి హైలైట్ చేయాలి. హైలైట్ చేయటం నా బాధ్యత. ఒక వ్యక్తిని నేను హైలైట్ చేయను, నా ప్రభుని హైలైట్ చేయటం నా బాధ్యత. ఆయన ఎందుకని ఆయన హైలైట్ చేయాలంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక. ఎవరైనా ప్రాణం పెట్టవచ్చు. ఏదో పిచ్చి ప్రేమ వల్ల నీకోసం నేను పుట్టావు, నా కోసం నువ్వు పుట్టావని ఈ నడమంత్ర మాటలు మాట్లాడుకుని ఎవరు ప్రాణాలు పెట్టవచ్చు. కానీ మట్టిపోలైపోతారు, లేకలేదాడు. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన చెప్పాడు ఏమనంటే, వ్యవహార సువార్తలో 10వ అధ్యాయంలో, నా ప్రాణము ఎవడు తీసుకొనడు, నా ప్రాణము ఎవడు తీసుకొనడు, దాన్ని పెట్టుటకు అధికారము కలదు, తిరిగి తీసుకున్నటకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందే వచ్చాను. అంటే ఇక్కడ ప్రాణాలు తీసేటువంటి మృగ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారనేది ముందు యేసుక్రీస్తు వారికి తెలుసు. కానీ చనిపోయినా సరే సంపుతారని తెలిసి ఎవరైనా వస్తారండి? ఆ లోకాన్ని నుంచి ఈ లోకానికి సంపుతారని తెలిసి ఆ లోకాన్ని నుంచి ఈ లోకానికి ఎవరు కూడా ప్రయాణం చేయరు. కానీ అమితమైన ప్రేమ వల్ల యేసుక్రీస్తు వారికి ఈ అమాయకులైన మానవుల ఎడల, ఈ మత యొక్క కట్టుబాటులో చిక్కినటువంటి అమాయకుల ఎడల మహాప్రేమ కలిగి తన ప్రాణాన్ని సైతం ప్రాణంగా పెట్టి లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అని చాలా సంఖ్యలో నేను ప్రశ్నిస్తే, పాపం రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చారు. బైబిల్ చదువుతున్నావు నువ్వు, మరి పుణ్యాత్ములు ఎవరు? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు? పాపం రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చాడని కొంతమంది చెప్తూ ఉంటారు. మూలం అది కాదు, మూలం తెలియలేదు, ఎక్కువ బైబిల్ చదవలేదు. అటు మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో చూడండి, ఓ మాట రాయబడింది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. ఎప్పుడు పుట్టింది లోకం? ఏమైనా నాకు అంతా తెలుసు అన్నావు కదా, నాకు అంతా తెలుసుకొని బోరగా మీసాలు బీక్కున్నావు కదా. ఎప్పుడు పుట్టింది? ఎప్పుడు పుట్టింది లోకం? ఎప్పుడు మళ్ళీ అయిపోద్ది? ఎవరికి తెలియదండి, ఎవరికి తెలీదు. నాకంతా ఒక అతను నాకంతా తెలుసు అన్నాడంటే అతను ఏమి తెలియని వాడు. మనం తెలుసుకునే దశే ఉంది. బతుకు మొత్తం మనకు తెలుసుకునే దశే.
ఇది మటుకు మాకు తెలుసు అని నిర్వహించకూడదు ఎవరు కూడా. లోకం పుట్టినది మొదలు మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పడానికి వచ్చాడు అని చెప్పి రాయబడింది. లోకం పుట్టినది మొదలు ఎవ్వరు ఏ యొక్క మతంలో కూడా ఎవ్వరు కూడా చెప్పనటువంటి పరమ సత్యాన్ని బహిర్గతం చేయటానికి ఆ లోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఏమిటా సత్యం, ఏమిటా సత్యం అని అడిగితే చాలామందికి తెలియదు. ఆ సత్యం ఏంటి? యూద మతస్థులు, వాళ్ళు యూదులంటే మతస్థుల్లో పుట్టాడు యేసుక్రీస్తు. మతస్థుల్లో పుట్టి వారిని ప్రశ్నించాడు. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 15వ వచనములో మతానికి నరకం తప్పదు, మతాలకి నరకం తప్పదు అనలేదు ఆయన. ఎవరన్నా ఈ సేవకుడు కనుక మతాలకు నరకం తప్పదు అన్నాడు అనుకో, ముట్టుకుంటుంది అక్కడే తగల. లాడాయొద్దు, మనకి స్వేచ్ఛగా బతకాలి మనం. అన్యుల గురించి హిందువుల గురించి మనకు అనవసరం. కొంతమంది లడాయి చేసుకుంటున్నారు, దానివల్ల ఏమవుతుంది? లడాయి హిందుత్వం మన మీదకి దాడి చేసేంత ద్వేషంగా ప్రబలిపోతుంది. మరి పెంతుకోస్తు ఎంటర్ అయిన తర్వాత క్రైస్తవుల భవిష్యత్తు అంతా కూడా అంధకారంగా మారే ప్రమాదం ఉందేమో ముందు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే యేసుక్రీస్తు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు, కానీ తెల్లచీర కట్టుకున్న వాడు ధన్యులు ఎక్కడని చెప్పాడండి? తెల్లచీర నువ్వు ఒక సంఘం కట్టుకోవాలని, నువ్వు కూడా కథనం చేయాలని ఆశ ఉంటే చెప్పం, అదే కంటిన్యూ చేయాలి. ఈ బైబిల్ని కంటించే. తెల్లచీర కట్టిన వారే ధన్యులు, తాలిబొట్టు చెప్పుకున్న వాళ్ళే ధన్యులు, గాజులు పగలగొట్టుకునే వాళ్ళే ధన్యులు. ఏమా ముక్కు కానీ చెవు కానీ ఏముండవు, బంగారం చిన్న బంగారం కూడా ఉండడం వాడు ధన్యుడు. 4 సువార్తలు ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పలేదు. చెప్పారని చూపించండి. భక్తి హృదయానికి సంబంధించింది, వేషభాషలకు కాదు. నేను పంచగట్టుకున్నాను, దావీదు ప్యాంట్ చేసుకున్నాడు, ఇంకో అట్లా వేషధారణే తప్ప, ఇది శరీరాన్ని మూసుకోవడానికి తప్ప అవయాలను దీంట్లో ఇలానే ఉండాలి అనేది ఏం లేదు. భక్తి హృదయానికి సంబంధించింది. హిందీలో మాట్లాడినా తెలుగులో మాట్లాడిన భావం ఒకటే, భాషలు వేరైన భావం ఒకటే. వీరు యేసుక్రీస్తు చెప్పని దానిని, మోషే చెప్పిన దానిని యేసుక్రీస్తు చెప్పినట్లుగా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని నమ్మించి వాళ్ళ జీవితాలను నాశనం చేశారు చాలామంది. ప్రతి కుటుంబంలో, హిందువులో నుంచి వచ్చినటువంటి కుటుంబాల్లో గొడవలకు కారణమైంది ఈ భక్తి, తెలియనటువంటి భక్తి, చెప్పిన భక్తి. హిందువులు ఏంటంటే వాళ్ళు భర్త చనిపోయిన రోజున తెల్లచీర కట్టిస్తారు, గాజులు బాగా కొట్టిస్తారు, కాలు కొడతారు, తెప్పిస్తారు. ఇవన్నీ కూడా ఆ హిందూ సమాజంలో ఉన్నటువంటి ఆ క్రమాలు. భర్త బతికుండగానే ఇవన్నీ చేపిస్తున్నారు అంటే ఒక పక్క వాళ్ళలోనేటువంటి ఈ భక్తి మీద ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు దీని పాయింట్గా తీసుకుని రెచ్చగొడుతున్నారు. ఏంటో చూస్తావేంటిరా, నువ్వు బతికుండగానే తాడి చంపడం ఏంటిరా? నువ్వు బతికుండగానే తాడి చంపడమే కాదు, బాగా కాజులు బయలుకొట్టడం ఏంటిరా? వీళ్ళ మీద ద్వేషం పెరుగుతుంది, ఈ సేవకుల మీద కూడా ద్వేషం పెరుగుతుంది. ముందు 10-15 సంవత్సరాలు పోతే నా అనుభవం ప్రకారం సేవకులు ఆ రకమైనటువంటి తప్పుడు బోధ చేసే సేవకులు గ్రామాల్లో తిరగనియరు. హిందుత్వం అంతా కూడా చాలా కక్షమే ఉంది. అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధ కనుక చెప్తే ఎవరికి కక్షగా తీసుకునే అవకాశం లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు? కొట్టివేయబడినటువంటి మోషే ధర్మశాస్త్రంలో నుంచి చెప్తున్నారు. ఎప్పుడో దాదాపు నేను అడగను కానీ 400-500 సంవత్సరాలు అనుకుంటాను, సతీ సహగమనం ఉండేదంట. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా ఆ పాటి మీద వేసి కాల్చేస్తాం. అది కూడా ధర్మశాస్త్రమే, హిందూ ధర్మశాస్త్రం, ప్రారంభంలో ధర్మశాస్త్రం అది.
అది కొంతమంది వచ్చిన తర్వాత ఏంటో కావటం ఏంటో వచ్చి తప్పని చెప్పేసి కొంతమంది చెప్పిన తర్వాత ఆగిపోయింది. మోషే ధర్మశాస్త్రం కూడా అలాంటిదే. క్రీస్తు వచ్చిన తర్వాత దాన్ని ఖండించి పారేశాడు. అది చదువుకోవడానికే తప్ప దాన్ని ఆచరించకూడదు. ఈరోజు తెలుసుకున్న ఆ సంగతి. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు అంటే ఆరామ ఇప్పుడు మత్తయి సువార్త ఏంటి ఏంటంట ఓ వేషధారులని పిచ్చియా, ఓ వేషధారులని వెంకయ్య, ఓ వేషధారులని ఇలా చెప్పలేదు ఆయన. మొత్తాన్ని ఆ మతాన్ని కలిపి మొత్తం అన్న వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా. అద్గో యేసుక్రీస్తు మతానికి వ్యతిరేకి. నేను ఒక డిబేట్లో చూస్తూ ఉన్నాను, టీవీ పెట్టాను. హిందువుల నుంచి ఒక అతను పిలిచారు, క్రైస్తవుల నుంచి ఒక పాదిని పిలిచారు, ముస్లింల నుంచి ఒక అతను పిలిచారు. ఈయన ఏమయ్యా మీ క్రైస్తవ మతంలో ఇలా జరుగుతున్నాయి ఏంటంటే, మాది మతం కాదండి, మాది మతం కాదు, మతాన్ని కొట్టి పారేసే యేసుక్రీస్తు మార్గాన్ని ఏర్పరిచేది చెప్పలేదు ఈయన. మా మతంలో కూడా జరుగుతున్నాయండి, మా మతంలో కొంతమంది ఉంటారని చెప్తున్నారు. మీ మతంలో కలుపుకుంటకు భూమిని సముద్రమును చుట్టి వచ్చేదరు. ఒకడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండంతలు నరక పాత్రుడిగా చేయుదురు. మీరు పరలోకానికి పోనీయరు. అంటే మతస్థులకు నరకం తప్పదు. ఏ మతస్థులకు? యోధ మతస్థులకు. మనకెందుకు లేకపోయిన కానీ అన్య మతస్థులకు నరకం తప్పదంటే పెద్ద లడాయి. ఆయన అలా చెప్పలేదు. మీ మతంలో కలుపుకుంటూ భూమిని సముద్రాన్ని గాలిస్తున్నారు. ఒకడు కలిసి నీడరా వాడిని రెండంత నరకపాత్రునిగా చేయరు. అంటే మతానికి మతస్థులకు నరకం తప్పదు, కానీ బతికుండగానే నరకం చూపిస్తారంట ఈ మతస్థులు. బతికుండగానే నరకం చూపిస్తారంట మతస్థులకి నరకం తప్పదు అని యేసుక్రీస్తు వారు ఈ సత్యాన్ని బహిర్గతం చేశారు. నేను నోరు దేశ ఉపమా రీతిగా బోధించదను, లోకం పుట్టినది మొదలు చెప్పని పరమ సత్యాన్ని చెప్తానన్నాడు కదా. ఎవరైనా ప్రపంచంలో ఇప్పటి వరకు ఎంతటి జ్ఞాని అయినా సరే మతస్థులకు నరకం తప్పదు చెప్పాడు ఎవరన్నా? ఏ శాస్త్రం ఆయన చెప్పాడా? చెప్పలేదు. కారణం ఏంటి? చంపేస్తారు. ఆ మాట చెప్తే చంపేస్తారంతే. మతానికి రక్షణ లేదు, మతానికి నరకం తప్పదంటావు నువ్వు. నీకు తెలుసా? అది జరిగింది యేసుక్రీస్తు విషయంలో కూడా. మీ మతంలో కలుపుకోవడానికి మీరు అనేక విధాలుగా పాటుపడుతున్నారు. ఓ యోధా మతస్థులారా, మీకు నరకం తప్పదు. ఇదే ఆయన చెప్పింది. వాడు చేసే భక్తి అలాంటిది. చూడండి. వాడు చేసే భక్తిని మనం చూసినట్లయితే, మానవుడు చేసిన పాపాలకు పశువులను బలిస్తే పాపాలు పోతాయి. నెంబర్ 1. యేసుక్రీస్తు రాకపోవడం యోధా మతంలో ఏం జరిగిందంటే, పాపం చేసిన ప్రతిసారి ఒక గొర్రె పొట్టేల్లో లేక కోడిదోళ్ళు ఏమి లేనటువంటి వాళ్ళు ఒక ₹1 బలిచ్చేవాడు. 100 సార్లు పాపం చేయి, 100 సార్లు బలించేవాడు. ఏదో ఒకటి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? దేవుడు కనికరమనే కోరును కానీ బలిని కోరడు. మీరు చేసే భక్తి రాంగ్. మీరు పాపం చేయట్లేదు, పశువులు చంపుతున్నాయి. మనం ప్రతిష్ఠ చేయాలంటే, ఒక మందిరం ప్రతిష్ఠ చేయాలంటే పరిశుద్ధ ప్రభు అని పాట పాడుకుంటూ వస్తాం అందరూ లోపల. వచ్చేసిన తర్వాత దూర ప్రాంతాల నుంచి పిలిచి ఉంటే పెద్ద ఆయనకి అప్పచెప్తాం. ఆయన ప్రతిష్ఠ సందర్భంగా 4 మాటలు మాట్లాడతాడు. అందరం సంతోషించక్కగా ఆ భోజనాలు చేసి వెళ్ళిపోతాం. అది ప్రతిష్ఠ. అక్కడ ఆ సిద్ధాంత ప్రకారం, మత సిద్ధాంత ప్రకారం సొలొమోను ప్రతిష్ఠ చేశాడు దేవాలయాన్ని. కానీ 1,00,000 పైన గొర్రెలు ఆ రోజు వధించబడ్డాయి. 1,00,000 పైన గొర్రెలు, 1,22,000 సుమ
అన్ని గొర్రెలు బలిచ్చారు. ఆ రోజు రక్తం వేరులై పారింది. రెండోది 22,000 ఎద్దుల్ని బలిచ్చారు. యేసుక్రీస్తు అంబాని ఈ లోకంలో ఉండి అరుస్తూ ఉన్నాయి. ప్రాణాలు పోతుంటే గిలగిల కొట్టుకుంటూ ఉన్నాయి. వీడు పాపం చేయటం ఏంటి, మమ్మల్ని నమ్మటం ఏంటి ప్రభువా, మాకు ఇక్కడ మాట్లాడే నాదుడు లేడా అని ఘోషకి ఆయన వచ్చాడు. పశువులు నమ్మొద్దు, దేవుడు కనికరమైన కోరును కానీ బలిని కోరడు, బలి ఆపండి. నువ్వెవరు చెప్పడానికి బలి ఆపని? మోసే దేవుడితో మాట్లాడాడు. సొలొమోన్ కన్నా నువ్వు జ్ఞాని. సొలొమోన్ కూడా మరి ఆ ప్రతిష్ట రోజంతా బలిచ్చాడు కదా. ఎదురు తిరిగారు ఇక్కడ బలుకడే లడాయి మొదలైంది యేసుక్రీస్తు వారికి. మనం ఆ యోధా మతస్థులకి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో రాస్తాడు. ప్రభువే చెప్తాడు ఏమనంటే, దేవుడు కనికరమనే కోరును కానీ బలిని కోరడు. మీరు బహుగా పొరపడుతున్నారు. దేవుడు పేరు చెప్పి బలు రప్పించడం పాపం. దీన్ని ఖండించాడు ప్రభు. వాళ్ళ భక్తి ఎలాంటిది? పాపం చేసి పశువును బలిచ్చేవాడు. క్రీస్తు ఏం చెప్తున్నాడు? తప్పది. దేవుడు కనికరమనే కోరును కానీ బలిని కోరడు. ఖండించాడు దాన్ని. అలాగే మతానికి పునాది భేదం. మతానికి పునాది భేదం. ఒక ఆయన అంటున్నాడు, మన వాళ్ళంతా ఇంకా 10 సంవత్సరాలు అంటే వాళ్ళలో కలిసిపోయేది ఉండాలరా. ఎవళ్ళు కలిసిపోయేది? అంత తేలిక అనుకున్నాడు రావడానికి. అంత తేలిక అనుకున్న మాట రావడానికి సాధ్యం కదా. ఇక్కడ రావడానికి ఎన్నో కంట్రోల్ చేసుకోవాలి, ఎన్నో మానుకోవాలి. అంత సులువైన భక్తి కాదు. అంత సులువు అనుకుంటున్నారే, ఒకవేళ కలుపుకున్నారు అనుకుంటున్నారే, ఏదో ఎత్తుకు వస్తామని చూసి. అది కాదు. ఇక్కడ భేదమే పునాదికి మూలం. యేసుప్రభు చెప్తాడు, మీది మాది అనే వాళ్ళంతా మతస్థులే. ఏది నీది? ఈ నేల నీదా? ఇంతమంది ఎంతమంది అయిపోయారు? ఎంతమందికి మారిందో ఈ నేల? మరి గాలి నీదా? ఎలుగు నీదా? ఏది నీదే చెప్తావు. ఇక్కడ మనదని ఎందుకు మాట్లాడవు నువ్వు? మనదని ఎందుకు మాట్లాడవు? మాది, నాది, మేము. ఏంటిది? ఇది మతం. మతం అంటే రెటమతం. మతం అంటే ఏంటి? రెటమతమే మతం. యేసుప్రభు వారు అన్నారు, మీరు కొంతమందిని మాత్రమే ప్రేమిస్తున్నారు, అందరినీ ప్రేమించేవాడే పరిశుద్ధుడు. పరిశుద్ధులు అంటే ఎవరమ్మా? పరిశుద్ధులు అంటే ఎవరు? అందరినీ ప్రేమించేవాడు. దాదాపు ఏడాది లేదు వచ్చి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఆ బీజాలు ఉండమించే కదా. అయ్యా మాట్లాడు మళ్ళీ అని చెప్పాను. సంవత్సరం అయితే నేను వచ్చి బయటకు వచ్చి అసలు ఏం చేస్తున్నాడా? ఏం లేదు. ఇవాళ వచ్చేసి కులిపేట మీద ఎక్కించి మాట్లాడాలంటే అంత నమ్మకం లేదేంటి? అడగదు. కారణం ఏంటి? అంత ధీటుగా భయపడకుండా మాట్లాడగలడు. ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడే అని గట్టిగా నమ్మే వాళ్ళలో దావీదు కూడా ఒకడు. ఇక్కడ రాస్తూ ఉన్నాడు, మతం ఏం చెప్తుందంటే తన వాళ్ళను మాత్రమే ప్రేమించబడుతుంది. యోధ మతం ఏం చెప్తుందంటే తన వాళ్ళను మాత్రమే ప్రేమించి అన్యజనులను ద్వేషించమంటుంది. అన్యజనులను ద్వేషించమంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్తకి రండి, 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం చదవండి. పొరుగువారు అంటే యూదులు. ఈ పొరుగు వారిని ప్రేమించి, శత్రువులు ఎవరు? అన్యులు. యూదులకు శత్రువులు ఎవరు? అన్యులు. అంటే హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, కర్మ తెగలు కావచ్చు, మొత్తం శత్రువులు హిందువులు. ఎవరికి? యూదులకి. యేసు ప్రభు ఏం చెప్పాడు? మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మీ తెగ వరకే, మీ మతం వరకే మతం వాళ్ళే ప్రేమించుకోండి. వాళ్ళు విగ్రహారాలను చేసేవాళ్ళు, వాళ్ళను ప్రేమించకండి అని చెప్పింది కదా. నేను మీతో చెప్తున్నది ఏమనగా, యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు, మీరు పరలోకమందున్న
మీ తండ్రికి కుమారులై ఉండనట్లు. ఏంటి శత్రువులు ఎవరు మనకి? ఏ తల్లి శత్రువులు ఎవరు మనకి? అసలు పిచ్చి మనలో ఎవరు లేరు. మనకు శత్రువులు ఏంటి? మనకు శత్రువులు ఏంటి అసలు? అన్ని మనకు శత్రువులా? వాళ్ళు ఏదో చూసుకున్నారు, ఆ ధర్మం ఏదో చూసుకున్నారు. నాకెందుకు అవుతుంది? చాలా లెగితే ఒక ఆయన వచ్చేసి అయ్యో ఎవరో విశాఖపట్నం ఒక ఆయన వస్తాడు, ఎవరో డాషింగ్ హీరో డైన్ టీంగో ఎక్కడ పెడతాడు? ఆయన పల్లెల్లో పెడతాడు, గ్రామంలో పెట్టాడు. ఎప్పుడు ఉన్నాయి ఎరగా ఆయన వచ్చి బయట తీసుకెళ్తాడు. అరే జామ చెట్టు ఎవరు వేసారా? నీ పాప వేసాడా? మా హో దేవుడు వేశాడు. నీ పాప వేసాడా? జామ చెట్టు మామ చెట్టు ఎవరు వేసాడా? అలా హిందువులు నేను రెచ్చగొడతాం. నువ్వు రెచ్చగొడతానికి మైకి తీసుకున్నావా? సమాధానం పడతానికి మైకి తీసుకున్నావా? లడాయి పెడతానికి మైకి తీసుకున్నావా? నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే లడాయి పెడతావా? యేసు ప్రభు చెప్పి ఏం చెప్పాడు? నీ పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువులు ద్వేషించమని వాడు చెప్పారు కదా. నేను మీతో చెప్తున్నాను. ఏ అంకయ్య కాదు, పుల్లయ్య కాదు, ఎవరు మమ్మల్ని అందరూ పక్కన ఆయన చెప్తున్నాడు. ఏమని? హింసించు వారి కొరకు. ఎవరి కొరకు ప్రార్థన? ఎవరు హింసించేది? మొన్న ఒక ఆయన పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. పంచాయతీ ఎన్నికలు వచ్చి నేను చెట్టు కింద కూర్చున్నా. చెట్టు కింద కూర్చుంటాను. మా నాన్నకు బుద్ధి లేదురా, మా నాన్నకు బుద్ధి లేక ఆళ్ళలో కలిసారో అని నేను నవ్వుకున్నా. అని తెలిసి అవదలే అనుకున్నా. కోర్టు వచ్చింది, పంచాయతీ ఓట్లు వచ్చింది. పంచాయతీ ఓట్లు వచ్చినాక వాళ్ళ దగ్గర పోయి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని పాస్టర్ గారు అయితే నేను గెలవాలని ప్రార్థన చేయండి అంటున్నాడు. ఏం ఓట్లు లేకపోతే, నా ఓట్లు లేకపోతే ఏం పోయిందంటున్నా నేను. అటు నేను కూర్చొని ఎదుర్కొన్నా, దీనికి కూర్చో నా మతమని. ఎందుకు పోయేవాళ్ళ దగ్గరికి? నాకు తెల్లకపోతే అంటున్నాడు, మా నాన్న నాకు ఓటు వేయలేదు, ఆర్డర్ చేశారు. పల్లెలో 2 పల్లెల్లోనూ ముస్లింలు నాకు ఓటు వేసి గెలిచాను అంటున్నాడు. అది నెంబర్గా నేను కూర్చున్నా కదా చక్కగా. నా జోలు ఎందుకు నీకు? నీ జోలు నేను ఎత్తలేదుగా. నీ షాపులో పడు, నా జోలు ఎందుకు? మా నాడు బుద్ధి లేదు, వాళ్ళ వాళ్ళు అమ్ముతున్నాను. యోగులో బుద్ధి లేదా? నేను పోయి ఎగవాలి కదా అక్కడ. ఎందుకు లేవని తెలిసి మాట్లాడలేదులే. ప్రేమించమన్నాడు కదా, శత్రువులను ప్రేమించమన్నాడు కదా కదా. ఆయనే తెలుసుకుంటాడే, లేకపోతే పాడి మనకెందుకు అనుకున్నాను. సహనం ఉండాలి కదా మనలో అనుకున్నాను. సీరియస్గా తీసుకోరా. వచ్చేసాను నేను. ఒక 2 నెలలు 3 నెలలు ఎలక్షన్ వచ్చిన తర్వాత నేను ఊరి మీద గెలిచానంటే ఈ పల్లెలు 2 పల్లెలు ఈ ముస్లింలు మా నాడు నా పోటీలా, మన హిందువులు అనేవాడు నా పోటీలా వాళ్ళనే గెలిచాను. వాళ్ళు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడేమో వాళ్ళు మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి వాళ్ళంట. ఓట్లు అయిపోగానే మనాళ్ళు అంట. ఏంటిది? ద్వంద్వమైకి తప్పు కదా. యేసుక్రీస్తు చెప్పాడు ఇది. మనుషులను ప్రేమించండి. మీరు మనుషులు గొడ్డు కాదు. మీరు గొడ్డు అయితే కొమ్ములు పాటాడుకుంటే మళ్ళీ కొమ్ములు ఇరిగి తప్ప కొట్టుకోండి. మీరు మనుషులు మీరు ఎందుకు కొట్టుకోవాలి? అసలు ఒకళ్ళు ఎందుకు ద్వేషించుకోవాలి? వాళ్ళు సోపాలు పడుతున్నారు, ఈ సోపాలు పడినాయి. అసలు మన దేశం ఏమైంది అనుకుంటున్నా? మొత్తం వాళ్ళు రైతులు ఉంటారు. నువ్వు ఆపుతావా? సాధ్యమా? ఈ పెంతు పోస్తూ వల్ల మీరు వింటున్నారో లేదో, ఈ మధ్య టీవీలో దర్శనం జరుగుతూ చెప్తున్నారు అంతా కూడా. ఎస్టీలు అనేటువంటి వాళ్ళు ఎస్టీలు కాదు, వీళ్ళు హిందువులేను. 100కి 90 మంది హిందువులేను, 10 మంది మాత్రమే ఉండరు వాళ్ళలో అని ఒక వాదన లేవదీశారు వాళ్ళు. ఇది పెద్ద వివాదం అయిపోయింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఈ దేశం ఎందుకు పెరుగుతుందిరా నాయన అంటే, ఈ పెంతు పోస్తూ అనే సంఘం ఎంటర్ వల్ల పెరుగుతుంది అనేది నాకు అర్థమైపోయింది. సరిగ్గా నాలో ఉన్నట్టు అది వాళ్ళు తెలుసుకుంటారు, కుదరబడితే దేవుడికి వదిలేసేద్దాం అని కాదు. కానీ యేసు చెప్పిన వాటిని ఈ మహా పండుగ దినమున ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించినలా మీకేమి ఫలితం లేదు. 46 అదే అధ్యాయం 5. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించినలా మీకేమి ఫలితం లేదా? వేస్ట్ వచ్చి పొట్టు ఉంది కదా, పొట్టు కింద కూడా 2 దూరంగా చూస్తే కనపడుతూ ఉంటాయి.
కాలు కూడా పొట్టులా కానీ కనపడదు, గింజలా కానీ కనపడతా ఉంటుంది. కానీ చేప ఎత్తితే వెళ్ళిపోతుంది. మీరందరినీ ప్రేమించేటువంటి శక్తి కలవాలని ప్రార్థన చేయండి. అలాంటి మనస్తత్వానికి రావాలి. ఇప్పుడెప్పుడే అంత తేలిగ్గా రాదు, కానీ వృద్ధంగా ముద్దడు కూడా రోజు తేలిగలడు అయినట్టుగా మనం అదే ఇప్పుడు ఆదివారం ఏంటి, మధ్య కుడికలేంటి, కృతజ్ఞత కుడికలేంటి, జ్ఞాపకార్థ కుడికలేంటి, పదే 2 రోజులు 3 రోజులకి ఈ గుడికలన్నీ ఈ జ్ఞానపూర్వం చేయడానికే. యేసుక్రీస్తు వారు ఏం చెప్పి, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించడం మీకేంటి ఫలం అని ఆ యువకుడు ప్రశ్నించారు. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తున్నారు, మీకేం ఫలితం లేదు. అన్ని జనులను మీరు అసహించుకుంటున్నారు. అన్ని జనులు లేదే మీరు బతకగలుగుతారా? అసలు భారతదేశంలో ఒక జాతిని మొత్తం విమర్శించడం అది అనాగరికం. ఒక జాతి లేదు, ఒక జాతి మనవడే లేదు. అందరు కలియాలందరూ. ఒకతను రైతు ఒడ్డు పండిస్తుంటే ఒకతను ఇంకొక పని చేసి ఇంకొకతను పట్టి ఎవరికి వాళ్ళు 10 చేతులు కలిస్తే మనం పళ్ళెం దగ్గరికి అన్నమే చూడండి ఎన్ని పదార్థాలు ఉంటున్నాయో, ఎంతమంది కష్టపడుతున్నారు. ఏమీ లేకుండా కేవలం ఏం చేశారంటే ఈ ఒకవైపే ప్రేమించేదంతా కూడా మతమే. మీరు మతస్థులు, అందరినీ ప్రేమించండి. యేసు ప్రభు ఏం చెప్పాడు? అందరినీ ప్రేమించండి. అన్ని జనులు ప్రేమించొద్దు అని మోసే చెప్పాడు. మన ప్రభు ఏం చెప్పాడు? అందరినీ ప్రేమించండి, అందరినీ ప్రేమించండి. మనకు ఆదర్శవంతమైనటువంటి ఒక భక్తుడు ఉంటాడు. ఎవరు తెలుసా మీకు? యాకోబు ఆకర్షవంతమైన భక్తుడు. ఎట్లా అంటే 2 భార్యలు విగ్రహారాధికులే, బామ్మర్ది విగ్రహారాధికుడే, వాళ్ళ మామగారు విగ్రహారాధికులే. ఆ ఇంట్లోనే పెద్ద కొలుపులు జరుగుతూ ఉంటాయి, పండుగలు జరుగుతూ ఉంటాయి, కొబ్బరికాయలు కొడతా ఉంటారు, ఆశ వండుతూ ఉంటారు. కానీ ఏ రోజు కూడా వాళ్ళతో ఘర్షణ పడలేదు. వాళ్ళతో మామతో కానీ బామ్మర్దితో కానీ భార్యతో కానీ ఘర్షణ పడలేదు. కారణం దేవుడు వాడు పిలవలేదు అనుకున్నాడు. ఆ మేకలు కాసుకోవడం ఏంటో, పలవేలు ఆయన పని ఏంటో, ఆయన చూసుకోవడం ఏంటో, పాటలు పాడటం ఏంటో, ఏదన్నా తెలిసిన విషయాలు రాయటం ఏంటి తప్ప ఘర్షణ ఉండకూడదు. మన జీవితాల్లో ఘర్షణ ఉండకూడదు. వాళ్ళకి నాకు తగదేంటి అసలు? ఎక్కడ నా ఫ్లాట్ల కాడ తగాదా, పొలాల కాడ తగాదా, ఏ బిజినెస్ కాడ తగాదు, ఏంటి తగాదేంటి? మన ప్రభువుని చెప్పింది మనం పాటిద్దాం. మనకొద్దు ఘర్షణ. ఎవరైనా ఘర్షణగా మాట్లాడినా 2 చేతులు నమస్కారం చేసి నీకు ఒక నమస్కారం అయ్యా చెప్పి 3 బయట పెట్టండి. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే ఏమీ ఫలితం లేదు. కనుక అన్యజనుడు కూడా ఇప్పుడు ఆ మతం ఉందనుకో, వాళ్ళు ఆ మతాన్నే ప్రేమిస్తున్నారు, ఈ మతాన్నే ప్రేమిస్తున్నారు. ఏ మతం ఆ మతం విడిపోయి ఉంది. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? వాళ్ళ చేసుకునేయండి, మీకెందుకు వాళ్ళ మీద రాయత్వం? ఇక్కడ కాదు చెప్పేది, అసలు పోరా తిరుపతి పోయి చెప్పాలి మనం. అక్కడ ఎక్కువ మంది హిందువులు అక్కడ పూజ చేస్తున్నారు విగ్రహానికి అని ఒక ఆయన ఏం చేశాడు, ఆడగా ఈ వాక్యాలు రాశాడు గోడ మీద. జైలు పడేది. ఎక్కడ చెప్పుకోను? నీ దగ్గరికి వచ్చినటువంటి వాడు జ్ఞానపూర్వం చెయ్యి. ఒక నడిపూడి సెంటర్లో పోయి మీ విగ్రహం వదిలేను, మీ విగ్రహం మా నమ్ము రెట్టే జరిగింది, మీరు పాపం కొడతారని విగ్రహానికి నోరు ఉందా జరిగేటప్పటికి అక్కడే గొడవ జరిగింది. వద్దు అసలు మనకి అన్ని దూరెత్తు విగ్రహం దూరెత్తు మనకి ఎందుకు? అసలు ఇది తప్పు కదా, ఏ సుఖం చెప్పలేదు కదా. చెప్పని దాన్ని వీళ్ళు బుధాలు వేసుకుని అనవసరంగా మన కూడా లాగుతున్నారు వాళ్ళ ఘర్షణలో. అది తప్పు. మనం పదే చెప్పండి. మీరు కూడా ఘర్షణ ఎవరైనా ఘర్షణ మాట్లాడుతున్నప్పుడు తప్పు. మనమే ఘర్షణానికి కారణం కాకూడదు. మతం ఎలాంటిదంటే సర్పం లాంటిది. మతానికి జాలి దయ ఉండదు. సర్పం అంట ఇది కంపడ పిల్లలు కనదంట. కానీ ఏం చేసింది? కళ్ళు తెరవకుండా కొట్టి పారేస్తాడు.
ఆ తల్లి బావి నుంచి తప్పించిపోయింది ఒకటో రెండో అంటే ఈ పాము కనపడే మనకు. మతం సర్పం లాంటిది, నిర్దాక్షిణ్యంగా మనిషిని అతి క్రూరంగా చంపేస్తుంది. మనిషిని చంపుకోవటం ఏంటి? క్రూరత్వం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యేసుక్రీస్తు మతాన్ని ఏమన్నాడు? యూదుల మతాన్ని. వాళ్ళు ఈ మతాన్ని ఆ మతాన్ని నేను చెప్పలేదు అసలు. మతాలన్నీ అనలేదు ఆయనకి. ఎందుకు అనవసరం ఈ వివాదం ఆయనకు పెట్టుకోవచ్చు. మీ మతం అన్నాడు, మీరు సర్పం లాంటి వారు అన్నాడు యూదులు. మత రాసిన సువార్త 22:33 చూడండి అమ్మా, ఏమని పిలిచాడు? అది ఏ సంతానం అట? మనిషి దేని నుంచి పుట్టాడు? మనిషి దేని నుంచి పుట్టాడు అమ్మా అంటే ఒక ఆయన అంటున్నాడు, నా శాస్త్రంలో కోతి నుంచి పుట్టాడండి అంటున్నాడు. మా శాస్త్రంలో కోతి నుంచి పుట్టాడండి, మనిషి అని రాసి ఉందండి అంటున్నాడు. ఎందుకంటే ఈ కోతి శాఖలు చూసి కోతి నుంచి పుట్టాడు అనుకుంటున్నాడు వీడు. కోతి చేతలు ఒక పిల్ల పోతా ఉంటుంది అనుకో, ఈ పక్కన ఏదో చిరంజీవి పాట పడుతూ ఉంటాడు. కోతి చేతలు కదా ఆయన కన్నులు దగ్గర నలుగురు ఎవరిందాక అట్లే చెప్తా ఉంటాడు. కోతి చేతలు కోతి నుంచి పుట్టలేదు, సర్పం నుంచి పుట్టిందంట జాతి. ఎక్కడి నుంచి పుట్టింది? సర్పం నుంచి పుట్టిందంట. సర్పానికి జాలి లేదు, పిల్లడనే లేదు, కోడెలు లేదు, గొడ్డలు లేదు, దేని పడితే అందితే కాటేసేది. దాని యొక్క దాని మొత్తం కూడా కవనంలో కూడా విషపూరితమైన నిండి ఉంటుంది. మనిషి ఎట్లా ఉండాలి? ప్రేమపూరితంగా ఉండాలి. పాముకి మనిషికి తేడా ఉండాలి కదా. మీరు పాములు లాంటి వాళ్ళు, జాలి దయలేదు మీకు, నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని చంపేస్తారు మీరు. ఓ మతమా మీకు నరకం తప్పదు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను తప్పించుకుంది. నరక శిక్షను ఎలాగో తప్పించుకుందరు చాలు. నరక శిక్షను జాలి దయ ఉండాలి భక్తిలో. జాలి దయ లేదు మతానికి. ఏం చేస్తారో తెలుసు వాళ్ళ ప్రవృత్తి ఏంటి? మతం ప్రవృత్తి ఏంటి? హింసావాదం. ఎప్పుడు తిట్టడం, కొట్టడం, అలజడి వాళ్ళంతా కూడా. అది వాళ్ళ ప్రవృత్తి. అపోస్తుల కార్యంకి రండి. అపోస్తుల కార్యంలో మనం చూస్తే పన్నెండు 1-2 దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యెహోవాను యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని. ఏదంటే ఇష్టం? యూదులకు ఇష్టమేంటి? మతానికి ఇష్టమేంటి? అన్నటము చంపటం. ఇది ఇష్టమైన కార్యం. అన్నటము చంపటమా భక్తి? అది భక్తి అన్నది ప్రశ్నించడానికి వచ్చాడు యేసు ప్రభు. నరకం తప్పదు మీకు. ఇది తప్పన్నా చంపేస్తారా మీరు? నీకు మనుషులేనా మీరు? నీకు జాలి దయ లేదా? అతను ఏం మాట్లాడాడు? మిమ్మల్ని ఏదైనా తిట్టాడా? ఎందుకు నిర్దేశంగా అతను చంపేశారు అని చెప్పి ఇంకా ముందుకు వచ్చినాకే ధర్మశాస్త్రం ఒకసారి నేను దాదాపు 100 సంఘాలు సుమారు ఇచ్చుంటాను, వాక్యం అందించుంటాను. ఒక్కోసారి అడుగుతూ ఉంటాను వాళ్ళ గ్రహణాల గుర్తు కోసమే, కానీ నేనేదో పెద్ద మనగాడిని కాదు. అయ్యా, ఈ ధర్మశాస్త్రము ఎన్ని మాట చదివావు? ధర్మశాస్త్రం ఎన్ని మాట చదివానంటే, ఒక ఆమె లేచాను, నేను 3 మాట చదివానండి, ఆ వైపు నుంచి ఈ వైపు 3 మాట చదివానండి అని. ఒక్క వచనంలో చెప్పాము, ఒక సారాంశం, ధర్మశాస్త్ర సారాంశం ఏంటో చెప్పమంటే ఒక్క వచనంలో ఎట్లా చెప్తానండి? అన్ని అధ్యాయాలు అన్ని వచనాలుంటే ఎందుకు చెప్పలేరు. ఆయన వివాహం చేసుకోకుండా ఆస్తిని అంతా కూడా పేదలకు పంచిపెట్టి పౌలు గారు దుర్మార్గుడైన పౌలు సన్మార్గుడుగా మారి ఆయన చెప్పిన మాట ధర్మశాస్త్రం అంతయు 45 గలతీ 5:14-15 ధర్మశాస్త్రం అంతా ఈదరికి చాదరికి ఆదరి చీదరికి 8 సార్లు చదివినా కూడా
ఏం బోధపడింది నీ బుర్రకి అంటే ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమి. ఇది ఒక్క మాట యేసుప్రభు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమి. నా పొరుగువాడు ఎవడు అన్నాడు ఆయన. శాస్త్రి ఒక ఆయన అన్నాడు, నా పొరుగువాడు ఎవడండి అన్నాడు. ఆడనుకున్నాడు పొలం వాడు అనుకున్నాడు. మన ఏంటంటే ముస్లింలు ఉండొచ్చు, హిందువులు ఉండొచ్చు, రకరకాలైన ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళే మన పొరుగువాడు. మన ఇంటి ఎవరు ఉంటారో వాళ్ళే మన పొరుగువాడు. పొరుగువాడిని ప్రేమించాలి. ఇది ప్రేమించకపోతే ధర్మశాస్త్రం అంతా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని వచనములో సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరినొకరు కలుసుకోవడం ఏంటి? కలుసుకోవడం ఏంటండి అమ్మ? కలుసుకోవడం ఏంటి? అరుచుకోవడం కలుసుకోవడం అంటే అరుచుకోవడం, పదే అరుచుకోవడం. ఒక్కొక్కగా చూశారు మీరు ఎప్పుడన్నా? నేను చూస్తా మంచమైన వేసుకునే అవగాహన కావడానికి చెప్పాను కదా. నేను మంచమైన కూర్చుంటే ఆ కుక్కలో వచ్చినాయి 2-3, ఈ కుక్కలు వచ్చినాయి 2-3, ఇటు రాని నాటినాయి, అటు రాని నాటినాయి, మూతులు తీసుకున్నాయి, గందరగోళం చేసుకున్నాయి, మళ్ళీ ఎటు పోయి తెల్లారి పొద్దున్నే మళ్ళీ మూతులు నాకోండి. ఏ కుక్కలు తగాదు మర్చిపోకుండా, కుక్కలు తగాలని తెల్లారి ఎక్కితే తగాలేదు. ఇక వద్దు, తగాదు మనకు. ఆ కూడే కాదు నాకు. మీరు ఖర్చుకుని నీరెడాల వాళ్ళ మీద మీరు పోయి మీది మీరు కాళ్ళు వచ్చారనుకో, ఒకవేళ మతాలకి ఘర్షణ పడితే ఏంది? బోడిదే అక్కడ మిగిలేదు. మనం చూసాం కదా, ఎక్కడ పదే మత సంఘర్షణ జరిగి హైదరాబాద్ బోడిదైపోయేది. అక్కడికి ఏమీ లేదు. మతానికి ఏదైనా ఘర్షణ జరిగితే బోడిదే మిగిలింది. అక్కడికి ఇరువైపులో నష్టపోతాను. ఏ మనిషి నష్టపోవద్దు. వాళ్ళ దగ్గర చేసుకుని మనం చేసుకున్నాము. మీరు ఒకరినొకరు ద్వేషించుకుని కేకలేసుకుంటే ఒకరి వలన ఒకరు బొత్తిగా నాశనం అయిపోతారు. బొత్తిగా వాళ్ళు నాశనం అయిపోతారు, మీరు నాశనం అయిపోతారు. వద్దు, ఘర్షణ వద్దు. మీకు ఏమేమి పనులు మీకున్నాయో ఆ పనులు చేసుకుంటూ మీరు తేలిక దొరికినప్పుడల్లా ఈ బైబిల్లో ఉన్న సారాంశాన్ని, యేసు ప్రభు చెప్పిన వాటిని ప్రకారం నడవడానికి ప్రయత్నం చేయండి. మతం ఏం చేస్తుందంటే కొంతమందిని అనాగరికులు అని పిలుస్తుంది. అలా అనాగరికులు అంటే ఎవరు? చెప్పండి. అనాగరికులు అంటే ఎవరు? తోటి మనిషిని ద్వేషించేవాడు అనాగరికుడు. తోటి మనిషిని ప్రేమించిన వాడు అనాగరికుడు. వాడు వీళ్ళు ఏమంటారంటే పెద్ద డ్రెస్ వేసుకుని, ఫోటోలు వేసిపోయి, బట్టలు కట్టుకుని, పెద్ద హోదాలో ఉండొచ్చు వారు నాగరికులు అనుకుంటారు. అనాగరికులు అంటే ఎవరు? నాగరికులు అంటే ఎవరు అని యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నాగరికులు అంటే ప్రేమించేవాళ్ళు, అందరినీ ప్రేమించేవాళ్ళు నాగరికులు. కొందరిని ప్రేమించేవాళ్ళు అనాగరికులు. కొందరిని మాత్రమే ప్రేమించేవాళ్ళు అనాగరికులు. వాళ్ళకి లేదు ప్రేమించే సామర్థ్యం, వాళ్ళకి లేదు. ఇక అంతవరకే. వాళ్ళు శాస్త్రజ్ఞానం లేనటువంటి వాళ్ళు. ఆఖరిగా 10 నిమిషాలు ముగిస్తాను. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 1-2 వచ్చిన చూడండి. మేము తప్పించుకున్న తర్వాత ఉండమటు, తప్పింపబడిన తర్వాత అని కూడా అనొచ్చు. ఏ మనిషి తప్పించుకోలేడండి. మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరు. తప్పిస్తే తప్ప మనం తప్పించుకోలేము. కొంతమంది తప్పించుకోవాలని ఏదో కావాలంటుంది. మన ఏమంటే టైం ఉంది కదా, నీ దగ్గర ఎంత 3 గంటల 2 నిమిషాలు అయిందమ్మా, 3 గంటల 5 నిమిషాలు బయలుదేరమన్నాడండి. తర్వాత అమ్మగండం వచ్చిందంట. నీకు తలకాయ గండం కాదు, జ్ఞానం తప్పించుకుంటాను. ఎక్కడ తప్పించుకుంటా? 3 గంటల 5 రైలు ఆగిద్దా నీకోసం? బాంబే బావాలను ఆగిద్దా? ముంబై బావాలి నీకు ఆగిద్దా రైలు? నీ టయానికి అది ఆగిద్దా? ఎవరో చెప్తా ఉంటారు, ఏదో బుధా చేసుకుంటా ఉంటారు. మరణం తప్పించుట దేవుని వశమే తప్ప మానవుడు తప్పించలేడు. ఇక్కడ మేము తప్పించుకున్న తర్వాత అని రాశారు. తప్పింపబడిన తర్వాత
ఆ దీపము వెలిగి ఆ దీపము వెలిగే అని తెలుసుకుంటిమి. అనాగరికులు ఎవరు పేరు పెట్టారు అనాగరికులని? ఎవరు పేరు పెట్టారు అనాగరికులని? ఎవరు పేరు పెట్టారు? వీళ్ళే ఈ మతం వాళ్ళే పెట్టారు. ఈ మతం వాళ్ళే వీళ్ళకే అనాగరికులు. వీళ్ళు అనాగరికులు అంటే ఏంటి? చుట్టుకు నూనె రాసుకోకుండా, చినిగిని బట్టలు కట్టుకుని, గడ్డం చేయించుకోకుండా చీదలు కనపడతారు చూసావా? వాళ్ళ బట్టే పేరు పెట్టేశారండి వీళ్ళు అనాగరికులు అని. వాళ్ళ ఏముందో తెలుసా? నాగరికత ఉంది. వాళ్ళు నాగరికులు. ఎప్పుడైతే వీళ్ళు ఈ పౌలు యూదులు వీళ్ళు మన అనాగరికులుగా మన ఊరు వ్యాపారాలు దోషేశారు కదా, అట్లాంటి వాళ్ళుగా చూశారు కదా, మన దేవాలయానికి రానిట్లేదు కదా, మాది దేవాలయం అంటున్నారు కదా. వీళ్ళు సత్య ఏంటి, బతికితే ఏంటి, మనకేంటి అని మనం అనుకోలేదు. వాళ్ళు మనుషులు కనుక, వాళ్ళు మానవత్వం ఉంది కనుక. అరే దీని మీద ఎవరో చలికి గడగట్టుకుపోయారు, సాగు బతుకుల మధ్య ఉంటారు, కాలు కూడా కదిలించే పరిస్థితి లేదు. కొద్ది క్షణాల్లో చచ్చిపోయేవాళ్ళే. అనాగరికులు అనబడేటువంటి వాళ్ళు ఏం చేశారో చూసి దబదబ లగెత్తుకుతూ వచ్చి భుజాల మీద వేసుకుపోయి వాళ్ళు వంట పొలంలో ఉంటే ఉండి కుప్పేసి, తర్వాత మండపోతుంటే ఇంటికి ఉన్నటువంటి తాటేవులన్నీ లాగి పెద్ద మంటేసి కాళ్ళు నలిపి చేతులు నలిపి ఏడు తెప్పించి వాళ్ళని బతికించారు. బతికించినాడు. నాగరికుడా సంపేవాడా? నాగరికుడా. బతికించేవాడు నాగరికుడు. బతికించారు. బతికించిన తర్వాత వాళ్ళు చూపిన ప్రేమంట ఇంత కాదంట. ఎవరు? విగ్రహారాధికులు వాళ్ళు. వీళ్ళు అంటున్నారు, విగ్రహారాధికులు భోజనం చేయొచ్చా అండి? ఏముందో హోటల్లో ఇటు 2 ఇడ్లీ కాడ ఏముంది? నీకు ఇడ్లీ పెట్టక ముందే అది ఇడ్లీ తింటుంది. అన్ని అనుమానాలు. అక్కడ చాలా రోజులు ఉన్నాడు. పౌరు విగ్రహారాధికులతో భోజనం చేశాడు. అక్కడే వాళ్ళతో పడుకున్నాడు. పండుకుని ఎప్పుడైతే కోలుకున్న తర్వాత అయా ప్రయాణం అయిపోయేటప్పుడు 10వ వచనంలో చూడండి, వాళ్ళు చేసిన మర్యాద, వాళ్ళు చూపిన ప్రేమ నేను ఇంత మట్టుకు చూడలేదు. యూదుల్లో చూడలేదు. అసలే యూదుల్లో లేదు మతంలో. ఈ వైపు వచ్చినా కూడా నా సహోదరులు కూడా ఎంతో ప్రేమ చూపించలేదు నా మీద అని సాక్ష్యం ఇచ్చాడు పౌరుషు. అంటే అన్యుల్లో ఎంత మంచివాళ్ళు ఉన్నారనుకుంటారు మీరు అనుకోవడం? చాలా మంచివాళ్ళు ఉన్నారు. కాకపోతే కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు కొత్తగా పెరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మతం జరిగిపోతున్నా, మతం ఈ చెప్పేవాళ్ళు కూడా నాని మతం కాదు నాయన చెప్పలా, ఇది కూడా మతమైనా నేను కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం సాక్ష్యం ఇచ్చారు బాబు? అది అనేక సత్కార్యములు మర్యాద చేశారు. ఎవరు? విగ్రహారాధికులు, ప్రార్థన చేసేవాయన్ని యూదులు. నేను పెద్ద అతి పవిత్రుడని ఎర్రవీగిన ఆయన్ని మనకేం తెలియని జోలి అనుకోకుండా వాళ్ళు మర్యాద చేసి పుట్టతీని తీసుకొచ్చేసి, మరి పనసకాలంలో అక్కడ అడవిలో పనసంలో అవన్నీ తీసుకొచ్చేసి అక్కడ మర్యాద చేసి ఎత్తే పేట నేను కూర్చోబెట్టి ఏ నీళ్ళు కాబట్టి అయ్యా స్నానం చేయమని ఉక్కిన బట్టలు కట్టించి మంచం వేసి ఇన్ని మర్యాదలు చేశారు. మతం ఆయన అనుకుంటే చేసేవాళ్ళ? మతం వాళ్ళని తెలిసి చేశాడు. వీడు చూపిన మర్యాద, హిందువులు చూపిన మర్యాద సామాన్యమైనది కాదు. ఇంతెంత కాదని ఎక్కేటప్పుడు వాడికి మళ్ళీ ప్రయాణం అయిపోయేటప్పుడు ఆ పనసకాయలు పుట్టతేనా అవన్నీ చేసి వదనాలండి అని చాలా దూరం ఆ ప్రేమగా చూస్తున్నప్పుడు వీళ్ళ ప్రేమ ఎంత అని వర్ణనగా రాశాడు. ప్రేమ గురించి ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత మంచిది మన జీవితాలు. మన దర్శనం ఉద్దేశం తలకాయ చెప్పి దేనికి తలకాయ మనకు ఉద్దేశం. హిందువులను అసలు దేశించదు. దేశంలో చెప్పిన మాట, మిమ్మల్ని ప్రేమించిన వారే మీరు ప్రేమిస్తే ఫలితం లేదు. మీరు ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారో వారిని ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మధ్య పర్వాలేదు, మారపోయినా పర్వాలేదు, మీకు వచ్చిన నష్టమే లేదు కదా. ఆ విధంగా చూడండి. ముగిస్తాం. పరలోక రాజ్యంలో పోయేది ఎవరు? చాలా ప్రశ్నలు అడిగారు ఇక్కడ. పరలోక రాజ్యంలోకి ప్రవేశించేది ఎవరండి అని యేసుక్రీస్తు సంచారం చేసేటప్పుడు పెద్ద పెద్ద మేధావులైన వాళ్ళు మతాధిపతులు అడిగారు,
ఈయన వయసు ఎంత? 30 సంవత్సరాల కుర్రవాడు. వివాహం కాలేదు. యేసుప్రభు వారు 30 సంవత్సరాల వయసు అప్పుడు మొదలుపెట్టాడు. 3.5 సంవత్సరాలు ముగించి వెళ్ళిపోయాడు. సూర్యుడు ఎంతసేపు ఉంటాడు? సూర్యుడు ఎంతసేపు ఉంటాడు? పవన్ అంతే వెళ్ళిపోతాడు. వీళ్ళంతా పోగయి, శాస్త్ర జ్ఞానం తెలిసిన వాళ్ళం అనుకుని ఎదవీగ వాళ్ళంతా పోగయి, ఏమండి నిత్య జీవమునకు వారసులు ఒకటి మేమేం చేయాలి? ఎక్కడ? 10:25 లోకాసువార్త 10:25 ఏమన్నారు? నిత్య జీవం అంటే చావు లేని వరం. నిత్య జీవం అంటే చావు లేని వరం కావాలి. దానికి మేమేం చేయాలి? 25 లోకాసువార్త 10:25 వండైతే చదవైతే ఉండతగిలిపోయిన తెలియదు. ఎదురుకు కూర్చున్నావు కదా, నాకే బైబిల్ లేదు, అయినా నీళ్ళు కనుక ఆ నీరు పొగడమే నాకే లోక 10:25 ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి ఏమని పిలిచాడు? బోధకుడా, నిత్య దేవునకు వారసుడవుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుతూ అడిగాను. అందుకాయన ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది? నీవేమి చదువుతున్నావు? అది క్రైస్తవ శాస్త్రం ఏం చెప్తుంది? ఒకే మాట చెప్తుంది, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగనే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. నీ కాలికి ముళ్ళు పుచ్చుకుంటే అపా అంటావు కదా, అలాగనే వాళ్ళకు కూడా అంతే నెట్టుంటుంది కదా. తెల్లారు లేగితే కుక్కమని పెట్టు, కోడి మీద పెట్టు తిట్టేవాళ్ళు ఉంటారు. ఆ కచ్చ తీర్చుకోలేక కుక్కమని పెట్టు, కోడి మీద పెట్టు తిట్టేవాళ్ళు ఉంటారు. అది ఇంకా పాపం లేరా? ఉన్నారు, మీకు తెలుసు. ఎందుకంటే ఇద్దరికి కష్టం వచ్చినప్పుడు ఆ కోపం ఒప్పుకోలేక కోడి కనపడితే అటు ఇటు నడుస్తున్నావా సంగతి తీర్చుతా. కోడినా ఎవరి సంగతి ఎవరు తేవలేరు, భగవంతుడు గెలుస్తాడు. ఆయన మీద 4 రోజులు దిగితే ఆ కనపడింది మనకే. శోధించు అడిగాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని రాయబడి ఉన్నది కదా అని మళ్ళీ జవాబు చెప్పాడు యేసుప్రభువు. ఇక అమావత రకాలంటే చూసా, 30 సంవత్సరాల అబ్బాయి 70 సంవత్సరాల మేధావి ప్రశ్న వేశాడు, నా పొరుగువాడు ఎవడని. ఈయనే చెప్పలేడు అంటూ నా పక్క ఉంటాడు. ఆయన ఎవరో జ్ఞానమే రూపంగా వచ్చిన మహాదాత యేసుక్రీస్తు వారంటే మనకు దొరకని భాగ్యం. ఏదో దేశం వల్ల ఏదో వెంకటరెడ్డి ఆయన నమ్ముకున్నాడు, ఇటు పోయాడు అనుకోవడమే కానీ అది ఇక్కడ పిలవద్దా, ఎవరు రాలేరు, వచ్చినా కూడా నిలబడలేరు. అది సాధ్యమైన పని కాదు. ఈ 30 సంవత్సరాల వయసు కదా, ఇంకేం చెప్తాడు? పొరుగువాడు అంటే ఎవరు ఏమని చెప్తాడు లేదని అనుకున్నాడు. నీ పొరుగువాడు ఎవరు? అయితే ఇతనేమనుకుంటున్నా అంటే నా కులవాడు అనుకుంటున్నాడు. ఇతనే పరిశీలుడు. ఈ జ్ఞాని అయినటువంటి వాడు మతాధిపతి ఏమనుకుంటున్నాడంటే పొరుగువాడు అంటే నా కులవాడే అనుకుంటున్నాడు. మన కులవాడు మన పొరుగువాడు కాదు. మన పక్కన ఎవరు ఉంటారో వాడు మన పొరుగువాడు. ఒకళ్ళు నమ్ముకుంటే 10 ఇళ్ళు మన మధ్య ఉండకపోవచ్చు, కానీ ఏదన్నా సర్దారు కావాలన్నా, ఏదైనా పాలు కావాలన్నా, టీ పొడి కావాలన్నా, ఏదైనా డబ్బులు కావాలన్నా ఒకరికొకరికి సంబంధాలు ఉండాలి. తెగుంటూ ఉండదు వాటిని. ఇప్పుడు టీ కావాలి, పాలు దగ్గర ఉండే పాలు కొనుక్కోవాలి.
ఇదేమంటది వాళ్ళ పాలు విగ్రహారాధికుల పాలు ఆమెని ఇక పట్టుకుని ముప్పు కొట్టు పిండేసాను. విగ్రహారాధికుల పాలు వేరే ఉంటాయా? ఏదో దగ్గర ఉంది, మనం 90 100 పెట్టి కొనుక్కుంటున్నాము. మంచితనం వల్లే పోతారు, లేదా పోయి బాగోలేదు. మంచితనం పోగొట్టుకోకూడదు కదా. ఇవన్నీ లేనిపోయి ఇవన్నీ పెట్టేసి తెలిసి తెలియక ఒక ఆయన మా ఇంట్లో పాపం కూడా ఒక 75 సంవత్సరాల మధ్య ఆయన ప్రార్థన చేసుకోవడం ఎట్లా నాకు రాదండి పాస్టర్ గారు, ప్రార్థన చేయడం నేర్పండి అన్నాక ఎవరి దగ్గర పోయి ఎందుకు ఆయన దగ్గర పోయి ఆయన పెళ్ళి లేదు పెటాకులు లేదు, పెళ్ళి లేదు పెటాకులు లేనానికి ఏం తెలియదు. బయటికి ఏం తెలుసు? సాధక మాత్రం ఏం తెలుసు? కష్టాలు ఏం తెలుసు? నష్టాలు ఏం తెలుసు? కన్నీళ్ళు ఏం తెలుసు? వాళ్ళకి తింటామో నిద్రపోతాం, తింటామో నిద్రపోతాం. వాతం వస్తేనేమో ఎవరి చేత పని అని చెప్పి తీసుకోవడానికి వాళ్ళు. వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకుంటేనే తెలియదు ఆ కష్ట నష్టాలు బాధలేదు. ఏమన్నంట ప్రార్థన చేయడం మాకు చేత కావట్లేదండి, నాకు నేర్పనండి పాస్టర్ గారు. ఆయన అప్పుడు ఆగ చెప్పి వాక్యం గదిలో పోయి పడుకుందాం అనుకున్నాను. ఏం పోయి అప్పుడే అడిగింది ప్రార్థన అని చెప్పడం నేర్పమని చెప్పి ఏమన్నాడంట అన్న స్తోత్రం 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 ఒక గంట సేపు చేయాలి. గంటసేపు అయినా హల్లెలూయా మళ్ళీ మొదలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం ఆ ప్రార్థన. ఈ తెల్లరగట్లేసి ఇంటికాడ ఏ మాట్లాడు 3 గంటలు తెల్లరాట 3 గంటలు లేచింది, 3 గంటలు చేసింది, 3 గంటలు లేచి 6 గంటలు చేసింది. స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా. ఎవరు ఏంటి అర్థాలు ఏంటంటే ఏమో మా బాబు గారు ఈ ప్రార్థన అని చెప్పి కాదు అట్నే చేసి చచ్చిపోయింది పాపం. ప్రార్థన ట్రీట్మెంట్ ఏంటి? నీ సమస్యలు ఆయన చెప్పుకుంటావు. నీకు ఏ సమస్య ఉంది బాధపడుతున్నావు? అప్పులైన నేను బాధపడుతున్నావా? నేను ఆలోచన చెప్తాను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఆ వృత్తిని. నా మీద భారమే ఏది పిల్లలు ఏది ఇస్తున్నాని అనుకుంటున్నావా? చెప్పు ఆ సమస్య. ఇదే ప్రార్థన. సమస్య చెప్పుకోవడమే ప్రార్థన. అట్లా కాకుండా ఇది నేర్పడి ఇస్తూ లేకుండా కానీ ఒక మొదలు పదాలు ఆడుతున్నాయి. ఈయన పోయి పడుకోవడం గొప్ప నా వేసి చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆఖరిగా చూడమ్మా, నా పొరుగు వాడు ఎవడనగా అప్పుడు ఉపమానం చెప్పాడు. యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు. ఏమని? అందుకు యేసు ఒక మనుషుడు యెరూషలేము నుండి చాలా ఇందాక సిచ్యువేషన్ ఏంటి? శవబతుకులో ఉన్నప్పుడు విగ్రహారాధికులు హిందువులైన అనాగరికులని పేరు పెట్టబడినటువంటి మతస్థుడిని కాపాడారు వాళ్ళు. సిచ్యువేషన్ నుంచి కాపాడారు వాళ్ళు. ప్రాణాపాయాన్ని తప్పించారు. అదే ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు ఒక అతను కొట్టుమిట్లాడుతూ కేకలేస్తున్నప్పుడు ఈ ప్రార్థన చేసి మతాధిపతులు పోతూ ఉన్నారు దేవాలయానికి వాక్యం అందించడానికి. ఒక్కళ్ళు కూడా ఆ మూలిక దగ్గరకు పోయి ఆ బయటికి లాగి ఆ రక్తాన్ని అంతా కార్య రక్తానికి బట్ట కట్టి కారకుండా బయటికి పోకుండా ఏదైనా మంచినీళ్ళు పట్టడమో లేదా వైద్యం చేయించడమో ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు వాళ్ళు. అతను గాలి కొలిపించేశారా ఆ కంప చెట్టులో మూలుగుతూ ఉన్నాడు, కేకలేస్తున్నాడు, రక్షించండి అయ్యా, రక్షించండి అయ్యా, దొంగలు కొట్టేశారు, నన్ను సంతోషంగా తాగుబొత్తుల మధ్య ఉన్నాను, కాపాడండి అయ్యా అని కేకలేస్తుంటే వీళ్ళలో ఏం లేదు, ఈ మతాధిపతుల్లో ఏమి లేదు, జాలి దయ లేదు వీళ్ళలో. మందసంగా పనిచేసేవాళ్ళు వీళ్ళకి జాలి దయ లేదు. అనాగరికులైనటువంటి విగ్రహారాధికులైన వాళ్ళు జాలి దయ వాళ్ళలో ఉంది. భగవంతుడు వాళ్ళకి ఆ రాజ్యంలో చోటిచ్చాడు. ఎప్పుడైతే ఒక అతనట అతను అలవాటు మద్యం ఒక అలవాటు అంతే. ఇప్పుడు ఈ అలవాటు కొత్త అలవాటు ఎక్కడ నేర్చుకుంటారో అది చెప్పనా? ఎన్నికలు వచ్చినప్పుడు కొత్త అనుకుని నేర్చుకుంటారు. కొంతమంది పిల్లలు 12 13 సంవత్సరాల పిల్లలు కూడా ఆ చేతుల్లో కాయలు లాక్కుని వావుల్లో దాచుకుంటూ అవుతున్నారు. తర్వాత అట్లా అలవాటు అయిపోయింది. ఇక
ఇతను తాగుడికి అలవాటు పడ్డాడు. ఇతని పేరు సమరయుడు. అవునమ్మా, సమరయుడు అంటే యూదులకు అంట రానివాడు. యూదులు ఇన్ని దేవాలయానికి రానివాడు. ఈ విషయాన్ని నేర్చుకోవడానికి ఇతనికి అవకాశం లేదు. మాది దేవాలయం అంటున్నాడు. ఇతను లోకల్ అయిపోయాడు, తాగుడు అలవాటు అయిపోయాడు, దివ్యుగా తాగాడు, గారదమైన కూర్చున్నాడు. మూలిగిన పడింది, ఇది మూలిగిన పడింది. అరే నేను నా తోటి మనిషి కదా, దబక్కం దిగేసి ఆ సారాకాయ తీసుకెళ్ళి అతన్ని పట్టించి కడిగి ఆ నెత్తురంతా కడిగి అతని దగ్గర ఉన్నట్టు ఆ పై పట్టతోటి కట్టుకట్టేసి ఆ వాహనం మీద ఎక్కించుకుని ఈయన నడుస్తూ కోటకూడమని ఇంటికి చేర్చి అతనికి మంచినీళ్ళు బాగా మంచినీళ్ళు తాగినంత పట్టించి వైద్యుని పిలిపించి వైద్యం చేపించి ఇంకేదన్నా ఖర్చు అయితే అదిగో పక్క మన గ్రామం వరకు వెళ్ళి వస్తాను ఈ వాడమని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మందసం కాడ పనిచేసే ఈ సేవకులు పరలోక రాజ్యానికి వెళ్తారా? బాప్తీసు లేదు ఇతనికి. బాప్తీసు లేకుండా పోవటమని కాదు, అవసరమైతే బాప్తీసు వాయిదా పడ్డా మారు మనసు దాని మీద వెళ్ళిపోతారు కొంతమంది. మారు మనసు అనేది దీని మీద వెళ్ళిపోతారు కొంతమంది. అయితే బాప్తీసం తీసుకోవాల్సిందే, కానీ ఒకవేళ తీసుకునే సమయం లేకుండా దాడి చేసిందనుకో మరణం, అతని యొక్క నీతిని బట్టి వెళ్ళిపోతాడు. అదే జరిగింది ఈ సమరయుడు. అంటరాని వాళ్ళు మమ్మల్ని దేవాలయంలోకి రానివ్వట్లేదయ్యా ప్రభువా, మేము కూడా వినాలని, మేము కూడా ప్రార్థన చేయాలని, మేము కూడా పాడాలని మాకుంది, కానీ వీళ్ళు దుర్మార్గులై మాది దేవాలయం అన్నారు అని మొరబెట్టుకున్నాడు. ఆ జాలి ఉంది కనుక అతని ప్రాణదానం చేసిన సందర్భంగా ఈ ముగ్గురిలో ఎవరు నీతిమంతుడు అని ఇతన్ని అడిగినప్పుడు అతని ప్రాణం కాపాడిన వాడే నీతిమంతుడు అని ఈ మతాధిపతి చెప్పాడు. నీవు కూడా అలాగే చెయ్యి. ఏం చెప్పాడు? ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటమే మానవత్వం. మతం గొప్పదా మానవత్వం గొప్పదా అంటే కొంతమంది దేశాలు తీసుకుంటా ఉంటాం. మానవత్వం గొప్పది. అది ఒక సమరయుడు నిరూపించాడు. ఒక సమరయుడు అంటరాని వాడిన వాడనిగా నిషేధించినా కూడా యూదులు ఒక అమాయకుడిని కాపాడి దేవుని దృష్టిలో పడ్డాడు. అలాగనే చేతనైన సహాయం బైబిల్ ఏం చెప్తుంది? కనికరము గలవారు ధన్యులు, వాళ్ళు కనికరము పొందుదురు. భక్తిలో కనికరం ఉండాలి. ఎంతో కొంత మన తోటి వాళ్ళకి సహాయం చేసినట్టు కూడా. ఏ సహాయం చేస్తారు? ఉన్నవాడు లేని వాడికి సహాయం చేయాలి. లేని వాడు కూడా తనకు తగ్గట్టు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు చేతనైన వరకు సహాయం చేయాలి. అలా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు అంతా కూడా ప్రేమ అనేటువంటి యొక్క పునాది మీద యేసుక్రీస్తు సిద్ధాంతం స్థాపించబడింది. ఇది చూడండి, యేసుక్రీస్తుని ప్రార్థించేవారు కూడా చాలా భాగం ప్రేమనే పునాది మీద కట్టబడిన వాళ్ళే. కాకపోతే కొంతమందిని చూసి అంతా అనే మాట్లాడకూడదు. అలా వాళ్ళు తెలియక ఎవరైనా మాట్లాడినా పెద్ద మనిషితో క్షమించండి, గొడవలు పడకండి, రాబోయే కాలంలో గొడవలు అల్లాలు జరుగుతాయేమో నాకు అనిపిస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మజ్ఞానం చొప్పున కనుక మీరు జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదిరించకండి. యేసు ప్రభు చెప్పాడు, దుష్టుని ఎదిరించొద్దు, దుష్టుని ఎదిరించొద్దు. మీరు వాళ్ళ పాప నాడైపోతారంట, పెద్దలు ఉంటారు చూసా, వారికి అన్న ఆరాధన చెప్తారా పానీరా అన్నట్టుగానే యేసు క్రీస్తు వారు కూడా మనకి ఏం చెప్పాడో. మరి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మరి ఆయన లేచిన సందర్భంగా ఆయన మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేన్ని చేయడి అని. ఏంది ఆ మాట అర్థమైతే ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని ఆ ప్రకారంగా చేయమని. మరి రొట్టె చేసేటప్పుడే కాదు, మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థన చేయండి, ఇబ్బంది ఏమీ లేదు, పర్వాలేదు, కానీ ఆరోగ్యం కొంత అది తొంటి నొప్పి మోకాళ్ళ నొప్పి ఉన్నాయి, కానీ 85% పడింది. అవి వస్తాయి. నేను ప్రార్థన చేయని ప్రభావం తగ్గించిన మీరు చేస్తారని నేను ధైర్యం. ఎందుకంటే అది వయసు రీత్యా వచ్చేయాయి. ఇప్పుడు ఆ 20 సంవత్సరాల కుర్రాడు కావాలి అంటే ఏం ప్రార్థన, తీసిపారణ కావాలి, ఏం
ఎట్లా అవుతాను నేను? కానీ అమ్మాయి అనుకుంటే అతనే మన కాలం నిలబుట్టుకుంటా ఏదైనా యేసుతో పాటు గురించి 4 మాటలు చెప్పిన మాటలు మళ్ళా జ్ఞాపకం చేసిన తప్ప కొత్త మాటలు ఏమి లేవు. వీళ్ళరా మరి దాదాపు సంవత్సరం అయిపోయింది. కొంతమంది మరి నమ్మక ద్రోహుల వల్ల అసలు ఆగిపోదాం అనిపించి ఆగిపోయాం. ఎక్కడికి వెళ్ళలేదు నేను. ఎక్కడ నోరు తెరవలు ఇయ్యాలి, నోరు తెస్తాం మన సంవత్సరం తర్వాత మొదలు. సంవత్సరం అయిపోయింది. అది మరి దావీదు మంచి హృదయం గలవాడు కనుక మరి మాట్లాడాలని మీరు మొన్న కూడా ఎక్కడికి వచ్చాను నేను. మొన్న కూడా వివాహానికి వచ్చాను. చూసారా మీరు? వివాహానికి వచ్చినప్పుడు వదిలే నేను కింద కూర్చుంటానంటే కాదు కూడా వెంకటరెడ్డి గారి పైకి రావాలంటే ప్రేమ, నా మీద ఉన్న ప్రేమ అలాంటిది. అలాగే ఆ ప్రేమను ఆయన బట్టి మళ్ళీ రావడం జరిగింది. మన తాడే పిల్లాడు వచ్చేసి నాకు కాదండి మీరు రావాలని అందరూ కోరుకుంటున్నారని నేను రాను. నేను రాను. ఎప్పుడూ వివాహం ఏదైనా సందర్భం ఉంది 7 నెలలకు ఒకసారి వస్తానే కానీ మీరు రాను. కారణం ఏంటంటే ఇదంతా కపటం. ప్రేమించకపోయినా ప్రేమించినట్టు నటిస్తాం. నాకు ఎలా ఎలాంటి కాదు. దేశిస్తే దేశించి నన్ను దాన్ని ప్రేమిస్తాను. ఉదయం 10 మంది వచ్చారు మొన్న కారు వేసుకుని. ఆ కారు రావాలి ఆడ అయిపోయింది అందరూ కోరుకున్నారని చెప్పన్నారు. ఏదో వచ్చి ఒక వివాహం ఒప్పుడు ఏదో కనపడేట బాగుంటుంది ఆటనే కానీ కంటిన్యూగా వచ్చి వాక్యం నచ్చదు. ఎందుకంటే వాళ్ళ తత్వాలు వేరు. ఇట్లా మాట్లాడినట్టే మాట్లాడాలి. అది కళ్ళాగొప్పం లేకుండా మాట్లాడాలి. యేసు క్రీస్తు వారు కొంతమంది లావుగా మాట్లాడతారు. ఇది ఈ ముక్కు ఎక్కడ ఉన్నారంటే ఈ ముక్కు ఎక్కడ ఉన్నారంటే తలకాయ చుట్టూ ఇదో ముక్క డైరెక్ట్ ఎట్లా వాడు భాషలోనే చెప్పుకోవాలి. మనం మామూలుగా మాట్లాడుకోవాలి. యేసు క్రీస్తు అలాగనే మాట్లాడారు. కానీ ప్రభు చిత్తం అయితే దావీదు ప్రేమించిన దాన్ని బట్టి మీరు నా కొరకు ప్రార్థన చేసిన దాన్ని బట్టి మరి ఫస్ట్ ఆదివారం 2వ ఆదివారం అంటే ఫస్ట్ ఆదివారం 3వ ఆదివారం అంటే మార్చి ఫస్ట్ ఆదివారం తర్వాత ఒక వారం మధ్యలో 2వ వారం అంటే వారంలో 2 రోజులు చెప్పాలని కాదు. ఎవరన్నా వస్తే వచ్చిన ఇద్దరికైనా చెప్పలేదు. ఒక వారం మాట్లాడినా ఒక వారం ఎవరైనా దూర ప్రాంతాన్ని చూసినప్పుడు ఇవ్వండి. కానీ నేను కూడా కూర్చోవాలి కదా, మాట్లాడాలి కదా, నేను కూడా రావాలి కదా. రాకుండా ఎప్పుడు వస్తే మాత్రం ధర్మం కాదు. ఇంకా నేను ఇంగ్లీ భాష 85 లక్షల్లో పడ్డాను. ఇందుకు అనవసరంగా అనిపించింది. కానీ ఇది నమ్మక ద్రోహమేమో దేవుని విషయంలో. మరి నా యొక్క మనస్సాక్షి నేరారోపణ చేసింది. నీకు ఇంత నేర్పితే నువ్వు చక్కని బిడ్డలు భోజనం ఆత్మభోజనం తినాలని మరి వడ్డిస్తావని నేర్పితే నువ్వు అసలు కూర్చుంటే ఎట్లా అని గర్దించినప్పుడు మరలా మీ దగ్గరికే రావడం జరిగింది. కనుక ఎప్పుడో ఎక్కడో తప్పే ఏ సంఘానికి కూడా పోయి వాక్యం ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఇది వరకు ప్రేమించిన దాన్ని బట్టి వివాహ సందర్భంగా మొన్న ఆయన కాసేపు కూర్చుని రావట్లేదు తప్ప ఇది అనవసరం. మనకు వాళ్ళకు కుదరదు. వాళ్ళ ధోరణి వేరు, మన ధోరణి వేరు. అందులో ప్రార్థన చేయడం అందరికీ వదనాలు. ప్రార్థన చేద్దాం. స్తోత్రమైన స్తోత్రం తండ్రి. జగత్తును అందరి సమస్తము కేవలము ఈ వాక్కు చేత సృష్టించి సర్వజీవులకు ఊపిరి ఊడి